హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ టైం వీడియోలో తూర పెడుతున్నారు వాటర్ వెళ్ళడానికి అని చెప్పా కదండి. అది పెట్టారనమాట. కింద చుట్టూ అటు ఇటు బండలు పెట్టి సెట్ చేశారు వాటర్ వెళ్ళడానికి. కాలువ ఉందన్నమాట, అది వెళ్ళడానికి సెట్ చేశారు. అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా, బట్ నేను లేనమాట. నేను లేని టైంలో అయిపోయింది అది. తూర పెట్టిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏం చేశారంటే స్తంభాలు పాతారనమాట. ఆ ప్లేస్లో వాటర్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో. కాలువ అనమాట, అది పొలాల్లోకి వెళ్ళే కాలువ. పెద్ద పెద్ద రాళ్ళు వేసి సపోర్ట్ చేశారనమాట తూరకి. నెక్స్ట్ వర్క్ ఏమో స్తంభాలు పాతారనమాట, రేకుల షెడ్ వేయడానికి. స్తంభాలు పాతిన తర్వాత వాటర్ పోయాలి కదండి, నానాలి కదా, లోపల సిమెంట్ ఉంటుందిగా. అందుకే మామగారు చుట్టూ ఇట్లా రౌండ్గా చేసి వాటర్ పోద్దామని అనుకున్నారు. చిన్న అత్తయ్య, మా మామ, మా పాప, నేను నలుగురం వచ్చామన్నమాట. మా అత్తయ్య గారు పోస్తున్నారు వాటరు. కింద నుండి మా మామయ్య అందిస్తే వాటరు తీసుకొని అన్ని స్తంభాలకి తడుపుతున్నారనమాట. ఒక 5-6 డేస్ అలా తడిపితే గట్టి పడతాయంట. అందుకే వాటరు తడుపుతున్నారనమాట. ఎవరైనా అలాగే చేస్తారు కదండి మ్యాక్సిమం. ఆ తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటంటే రేకులు వేయడం అనమాట. రేకులు వేపిస్తున్నారు. నేను వాటి దగ్గరికి వెళ్ళలేదు, మా ఇంటి కాడ ఉండి వీడియో తీస్తున్నాను అనమాట, జూమ్ చేసి. చూడండి ఎంత కష్టపడి చేస్తున్నారో రేకులు. 1 డేలో కంప్లీట్ అయిపోయినాయి రేకులు వేయడం. అంతా సింపుల్గా చేసేసారు. అంటే వాళ్ళకి అలవాటు అయింది కాబట్టి సింపుల్ ఏమోలే. ఇలా ఉందన్నమాట రేకులు వేసిన తర్వాత షెడ్. 3 భాగాలుగా ఉంది కదండి ఇక్కడ నుండి చూడడానికి. కానీ క్విక్గా బాగా చేశారనమాట. వర్క్ అయితే నీట్గా బాగా చేశారు. చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత మామయ్య గారు వాళ్ళు 2 ట్రక్కులు మట్టి పోపించారు ఎక్స్ట్రా. మొత్తం మంచిగా చేసుకోవడానికి పోపించారనమాట. ముందు రోడ్డుకి ఈక్వల్గా రావడానికి మళ్ళీ మట్టి పోయించారు. ఆ తర్వాత ఇసుక కూడా పోయించారనమాట. 10 ట్రక్కులు అనుకుంటా ఇసుక పోయించారు అది కూడా. మరి ఇసుకతో నెక్స్ట్ వర్క్ ఏం చేస్తారంటే పారి కడతారంట, గోడ కడతారంట. సో అందుకు ఇసుక తోలిచ్చారంట. నేనైతే దానికి అనుకోలేదు, లోపల పోసుకుంటారేమో ఆ షెడ్ కింద అనేసి అనుకున్నా. కానీ తర్వాత అడిగితే చెప్పారనమాట మా మామయ్య గారు. ఇసుక అయితే చాలా రేట్ ఉంది మా విలేజ్లో. మరి మీ విలేజ్లో ఎంత ఉందో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వర్క్ ఏంటంటే పెద్ద పెద్ద రాళ్ళు అనమాట, అవి తోలిపిస్తున్నారు ట్రాక్టర్తో. ఎందుకంటే పునాది తవ్వాలి కదా పారి కట్టాలంటే. సో దానికోసం అన్నమాట. అవి కూడా పోయించుకున్నారు. ఒక 5 ట్రక్కులు అనుకుంటా, 5-6. నేను ఫస్ట్దే తీసా వీడియో. ఇదిగోండి ఇన్ని ట్రక్కులు పోయించారనమాట. 6-7 అనమాట. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నమాట రాళ్ళు, పునాది తవ్వడానికంట. అందుకు ఈ రాళ్ళు. పక్కన ఇసుక అనమాట. మా చిన్న అత్తయ్య, చిన్న మామగారు, మా నాన్న, మేమందరం వచ్చాము ఇక్కడికి చూడ్డానికి. సో ఇంత పెద్ద పెద్ద రాళ్ళు అనమాట పునాది కోసం. ఇది రేకులు ఆ రోజు వేసారు కదండి, వాటి కిందే అనమాట. ఇక్కడ ఇటు సైడ్ పోయిచ్చారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ చిన్న చిన్న రాళ్ళు కూడా పోయించారు. మరి ఇవి గచ్చు చేయించడానికో ఏమో నాకైతే తెలియదు పర్టిక్యులర్గా. సో వాటి కోసం అయితే పోయించుకున్నారు ఇవి కూడా. ఇక్కడైతే చాలా రేట్లు ఉన్నాయి ప్రతిదానికి. మా విలేజ్లో ఎక్కువే ఉంది కాస్ట్ అయితే. మరి మీ విలేజ్లో ఎంత ఉందో కామెంట్ చేసేయండి. అలాగే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఈ కాలువ ఉంది కదండి, సైడ్ కాలువ. ఆ కాలువని ఆ దరికి చేస్తున్నారనమాట. మళ్ళీ జేసీబీతో వర్క్ స్టార్ట్ చేశారు. అది మొత్తం అయిపోయాక కాలువ ఎలా తీశారు అనేది కూడా చూపిస్తా. జేసీబీ ఇవాళ మార్నింగే వచ్చిందనమాట. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి దగ్గర దగ్గర 1 మంత్ పట్టింది. కాలువ తీయడానికి ఎగ్జాక్ట్గా టైం అయితే 4 hours 35 minutes పట్టిందనమాట. అంత టైం పట్టింది ఆ దరి నుండి ఈ దరి దాకా కాలువ తీయడానికి. ఆ పక్కన అలాగే మళ్ళీ గోడ కట్టడానికి పునాది కూడా తవ్విచ్చారనమాట. అందుకే అంత టైం పట్టింది. సో ఇక్కడ ఉందన్నమాట షెడ్. ఈ షెడ్కి అటు సైడ్ అనమాట, లెఫ్ట్ సైడ్ అనమాట కాలువ తవ్విచ్చారు. మట్టి చూసారండి ఎట్లా తీశారో. వర్క్ అయితే చాలా నీట్గా కంప్లీట్ చేసిండు జేసీబీ ఆయన. చూడండి ఎంత బాగా చేసిండో వర్క్ అయితే. ఎగ్జాక్ట్గా కరెక్ట్గా తీశారు కాలువ కూడా. కాలువ తీయడం వర్క్ కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వర్క్ ఏమో ఇప్పుడు ఆ షెడ్ కింద గచ్చు చేపిస్తున్నారు. మెటీరియల్స్ ఉన్నాయి కదండి, పెద్ద రాళ్ళు అనేవి సైడ్కి పెట్టి రౌండ్గా, మధ్యలో చిన్న చిన్న మెటల్స్ వేసి అలాగే సిమెంట్, ఇసుక అవన్నీ వేసి చేస్తున్నారు.
ఇది వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి 7-8 డేస్ పట్టిందండి. నేనైతే ఈ వీడియో తీసినప్పటికి ఇంత వర్క్ ఉందనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ ఫ్లోరింగ్ చేశారు. ఇప్పటికేమో అంత చేస్తున్నారనమాట. గచ్చు చేస్తున్నారు. ఇప్పుడు ప్రాసెస్ అయితే అదే అనమాట. ఎంత నీట్‌గా చేశారండి వర్క్. స్పీడ్‌గా కంప్లీట్ చేశారు.